ఈ ఆదివారం ఆరాధనలో పాల్పొందడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక. అపోస్తుల కార్యములు దేవుని వాక్యం చదువుదాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఇంటి యజమాని కానీ లేదా మనకు బాగా కావలసినటువంటి శ్రేయోభిలాషులు కానీ దూరదేశం వెళ్తున్నారనుకోండి, వెళ్తున్నప్పుడు మనం బాయ్ చెప్తాం, టాటా చెప్తాం కదా. ఆ మాట చెప్పేటప్పుడు వెళ్ళేవాళ్ళు అంటారు, జాగ్రత్తగా ఉండండి అని అంటారు. అవునా? ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. సంఘము అని అంటే ఏదో మనం కూర్చున్నటువంటి వారమే అనుకోకూడదు, లేదా ఈ గ్రామంలో ఉండేటువంటి వారే అనుకోకూడదు. ప్రపంచంలో భూమి మీద ఎంతమంది అయితే ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించి ఆయనను ఆరాధిస్తున్నారో, యేసుని తమ సొంత రక్షకునిగా అంగీకరించారో వారందరూ కలిసి సంఘము అన్నమాట. ఇది ఎవరు సంపాదించుకున్నారట? దేవుడే సంపాదించుకున్నాడట. ఎలా సంపాదించుకున్నాడట? తన స్వంత రక్తమిచ్చి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఈ సంఘము పాస్టర్ గారిది కాదు, ఈ సంఘము దేవునిదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటకు వస్తే దేవుని సంఘము భూమి మీద సార్వత్రిక సంఘంగా, వధువు సంఘంగా ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే సంపాదించుకున్నది దేవుడు. దేవుడు అన్న చోట 4 అనే నెంబర్ ఉందా? మీ బైబిల్లో ఉందా 4 అనే నెంబరు? 4 అనే నెంబరు చిన్న అక్షరాల్లో క్రింద ఉంటుంది. ప్రభువు అని ఉంది. ఎవరు తన రక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నాడట? ప్రభువు తన రక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నాడట. ఆ ప్రభువును గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. నేను మీకు గత 4 వారాలుగా యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి చెప్తూ వస్తున్నాను. గమనిస్తున్నారా? మీరు గమనిస్తున్నారా? అసలు మీరు గాస్పెల్ గఫూర్ షేక్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? మొన్న అప్లోడ్ అయినటువంటి వీడియో క్రైస్తవ్యానికి గుడ్ బై అని చెప్పి పెట్టాను. ఆ వీడియో చూడకుండానే చాలామంది ఏంటి పాస్టర్ గారు ఎలా పెట్టారని కంగారు పడ్డారు. వీడియో 35 నిమిషాలు ఉంది. 35 నిమిషాలు వీడియో చూస్తే ప్రజలకి ఆ వీడియోలో ఉండేటువంటి దేవుని సేవకుని భారమంతా కనిపించి దేశ విదేశాల నుంచి మరి ఫోన్లు చేసి అమెరికా, లండన్, దుబాయ్, ఒక దేశం కాదు, వేల మంది మరి అయ్యా మీరు ఇంత భారం కలిగి ఉన్నారని మేము సంతోషిస్తున్నామని చెప్పి
ఆ వీడియోని బట్టి ఎంతోమంది రోషము కలిగిన దైవజనుడా అని పిలిచిన దాన్ని బట్టి సంతోషించాను. 30,000 మంది పైగా ఆ వీడియో చూడడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను గత 4 వారాలుగా సిలువను కూర్చున్నటువంటి వర్తమానాలు ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే సిలువ శ్రమలు లెంట్ డేస్ జరిపిస్తూ ఉన్న ఈ కాలంలో యేసు ప్రభు యొక్క సిలువను గూర్చి వివరణ అందిస్తూ ఉన్నాను. ఈరోజు యేసు యొక్క రక్తం, యేసు క్రీస్తు యొక్క రక్తము అనే ఈ వర్తమానాన్ని మీ ముందు ఉంచుతున్నాను. యేసు క్రీస్తు యొక్క రక్తం దేనికి ఉపయోగపడిందంటే సంఘమును కొనుక్కోవడానికి ఉపయోగపడింది, సంపాదించడానికి ఉపయోగపడింది, ఆయన విమోచించడానికి ఉపయోగపడింది యేసుక్రీస్తు యొక్క రక్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు యొక్క రక్తమే అవసరమా? అవును, యేసుక్రీస్తు యొక్క రక్తం అవసరం కాబట్టే సిలువలో ఆయన రక్తం కార్చాడు. ఆయన గత వారాల్లో చెప్పాను, చెమట వలె రక్తపు బిందువులు శరీరం మీద వస్తూ ఉంటే అక్కడి నుండి ప్రారంభమైంది. ఆయన యొక్క వీపంతా దున్నబడినట్లుగా, ఆయన యొక్క తలలో ముండ్ల కిరీటం పెట్టినట్లుగా, ఆయన యొక్క చెంప మీద కొట్టినప్పుడు అదంతా కంది అక్కడి నుండి రక్తం ద్రవించినట్లుగా, ఆయన డొక్కలో పొడిచినప్పుడు ఆయన యొక్క చేతులలో కాళ్లలో మేకులు గుచ్చినప్పుడు రక్తం ధారలై ప్రవహించింది. ఆ రక్తమే ఈరోజు మనం సంఘముగా కూర్చోవడానికి ఒక అవకాశంగా దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకనే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని చెప్పి వ్రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి అని చెప్పి వ్రాయబడింది. అంటే సార్వత్రిక సంఘములో దేవుడు మనకిచ్చిన పనిని గూర్చి మరియు మనల్ని గూర్చి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సంఘము లేదా ఈ విశ్వాస జీవితం అనేది క్రీస్తు యేసు కొనుక్కున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక్కొక్క విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. అసలు రక్తము అవసరం అనేటువంటి విషయం ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? రక్తానికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటో తెలుసా? చెప్తాను, నేను మీకు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. రక్తానికి ఉండేటువంటి లక్షణం లేదా రక్తము యొక్క ఆ బలం ఏంటో ఈరోజు కొద్ది నిమిషాలు మనం చూద్దాం. యేసుక్రీస్తు యొక్క రక్తానికి ఉండేటువంటి ప్రత్యేకత అప్పుడు మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు రక్తం మనల్ని ఎలా విమోచించిందో అర్థమవుతుంది. దేవుడైనటువంటి యెహోవా ఆదిలో ఆదాముని చేశారు, అవునా? ఆ ఆదాముని చేసిన తర్వాత ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము యొక్క ప్రక్కటెముక తీసి ఒక స్త్రీగా చేశారు. ఆదాముకి మెలకు వచ్చింది, ప్రక్కన ఒక స్త్రీ ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నాడు ఆదాము. ఫస్ట్ టైం చూసినప్పుడు ఆదాము ఎలా ఫీల్ అయి ఉంటాడో. ఇక్కడ కూర్చున్నారు కుర్రోళ్ళు, పెళ్లి కూతుర్ని ఫస్ట్ టైం చూడబోతున్నారు కదండి. ఆదాము ఆ స్త్రీని మొట్టమొదటిసారి చూసిన ఆ క్షణంలో ఆదాము అవ్వను చూసి అన్నాడు, ఒక కవిత పాట వచ్చేసిందండి. చూడగానే మొట్టమొదటి కవిత పాట ఆదాము పాడాడు. ఫస్ట్ సింగర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? ఆదామే.
ఆ అమ్మాయిని చూడగానే మనోడు మనసులో యేసు రక్తం అంటున్నారు, ఇది చెప్తున్నారంటే వస్తా, అక్కడికే వస్తా. హల్లెలూయా. అవ్వను చూసి, ఆ యొక్క స్త్రీని చూసి, నరుని నుండి తీయబడిన దానము కనుక నీవు నారీ అనబడదు అని పాట, కవిత పడేశాడండి. మొట్టమొదట నరుని నుండి అంటే ఆదాము ఎవరు? నరుడు. నరుని నుండి తీయబడిన దానము కనుక. ఎలా తెలిసిందండి ఈయనకే? మొత్తిచ్చి పడుకోబెట్టాడు దేవుడు. సర్జరీ చేసినప్పుడు మొత్తిస్తారండి ఏమండి సతీష్ గారు? కదండి, నొప్పి తెలియకుండా ఆదాంకి ఉండే పక్కడెముక తీయడం అంటే మరి ఇక్కడ కన్నం పెట్టదండి. ఈ ఎముక తీసి ఎముకతోటి అవ్వం చేశాడు కదా. నరుని నుండి తీయబడిందని ఆ స్త్రీకి ఏమని పేరు పెట్టాడు? నారీ. దేవునికి మహిమ కలుగును గాక. సరే, వారిద్దరూ ఏదైనా తోటలో తిరుగుతున్నారు. దేవుడు ప్రతిరోజు సందల్ పూట, సాయంకాలం పూట వారితో మాట్లాడుతున్నాడు. ఒకరోజు సాతాను వచ్చి, దేవుడు మిమ్మల్ని పలానా చెట్టు ఫలం తినొద్దన్నాడా? తినొద్దంటే నాకు తెలుసు, తింటా ఏమవుద్దో తెలుసా? ఇక అయినా నాకెందుకులే, వెళ్ళిపోతున్నాను. అవ్వ ఊరుకుంటుందా? నువ్వు చెప్పు, ఏదో మొదలెట్టావు చెప్పడం లేదు, ఏదో మొదలెట్టావు చెప్పడం లేదు, చెప్పాలి. అవ్వని మాట్లాడడం ప్రారంభించి, అసలు నువ్వు తింటే దేవతలాగా అయిపోతావు అన్నాడు. వెంటనే అవ్వమ్మ చెట్టు ఫలాన్ని తీసుకుంది, కొరుక్కుంది. ఆదాము వచ్చాడు, ఏంటి తిన్నావన్నాడు? చెట్టు ఫలాన్ని తెలుసుకున్నానన్నది ఆదాముకి ఇచ్చింది. ఆదాము కూడా తిన్నాడు. దేవుడు ఆదాము అవ్వలు చేయొద్దన్నటువంటి ఆ పని చేసిన తర్వాత ఆ రోజు యథావిధిగానే ఎప్పటిలాగానే దేవుడు దిగివచ్చి, ఆదామా ఆదామా, రోజు నేను వచ్చే సమయానికి ఇక్కడ ఉండేవాడు ఆదామా, ఎక్కడున్నావు ఆదామా అని అడుగుతాడు. ఆది కాండంలో ఆదాము చెట్టు పక్కన దాక్కుంటాడు. ఆదాము వెనకాల అవ్వం ఉంటుంది. నరుడు నారి, చెప్పండి, నరుడు నారి ప్రక్కన దాక్కుని, దేవా దిగంబరులుగా ఉన్నాము, నీ ముందు రాలేము అని చెప్తారు. అప్పుడు దేవుడు, మీకు అసలు ఈ విషయం ఎవరు చెప్పారు దిగంబరులుగా ఉన్నామని? ఇప్పటి వరకు మీరు అనలేదా ఈ మాట? ఆ చెట్టు ఫలాన్ని తిన్నారా? అవును తిన్నాం. ఆదామా ఎందుకు తిన్నావు? నేను తిన్నాను కానీ ఈవిడే తినిపించేసింది. ఏమ్మా నువ్వెందుకు తినిపించావు? నేను తినమన్నాను. అసలు నా అంతటి నేను కదా, అదిగో ఆ పాము తినిపించింది. సరే, ముగ్గురితో దేవుడు మాట్లాడాడు, ముగ్గురిని శపించాడు. ఇళ్ళు మెడ పట్టుకుని బయటికి గెంటేశాడు. ఎక్కడి నుంచి? ఏదైనా తోటలోంచి. అప్పటి నుంచి మనకి తిప్పలు మొదలైనవి. మగాడితో ఏమన్నాడు దేవుడు? అబ్బాయి నువ్వేం చేస్తావో నాకు తెలీదు, సాయంకాలం ఇంటికి వచ్చేసరికి మంచినీళ్ళు లేదంటది, టీ పొడి లేదంటది, బియ్యం అయిపోయినాయి అంటది, కూరగాయలు అయిపోయినాయి అంటది, అన్ని అంటది. నువ్వేం తీసుకురావాలా? నువ్వు కష్టపడి సంపాదించి తీసుకురావాలా? నువ్వు భూమిని సేద్యం చేయాలా? కష్టపడాలా? ఇది నీకు. అప్పటి నుంచి మొదలైనయండి మగాళ్ళకి. ఏది లేదన్నా ఇలా వినాలంతే, లిస్ట్ రాయి తీసుకొస్తాను అనాలంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, స్త్రీకి శాపం. ఆ యొక్క గర్భము కాన్పు సమయంలో నొప్పులు, భయంకరమైనటువంటి నొప్పులు. ప్రాణానికి తెగించి ఒక బిడ్డకి జన్మనివ్వడం.
పాముకి అప్పటి వరకు కాళ్ళు ఉండి నడిచాయి. తెలుసా మీకు? పాముకి అప్పటి వరకు, నేను చెప్పడం కాదు, శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, పాముకి అప్పటి వరకు కాళ్ళు ఉండి, దేవుడు అన్నాడు నువ్వు నేల మీద పాగుతావు ఈ రోజు నుంచి అన్నాడు. ఆ రోజు నుంచి నేల మీద పాగుతుంది. జిరాఫీ తెలుసా మీకు? జిరాఫీ మెడ ఎంత ఉంటుంది? జిరాఫీ మెడ ఇదివరకు ఎంత ఉండేదో తెలుసా? చిన్నగా ఉండేది, ఇంతే ఉండేది మెడ, అన్ని జంతువులకు ఉన్నట్టే. ఆ జిరాఫీ నివసించేటువంటి ఆ ప్రాంతాల్లో క్రింద ఉండేటువంటి ఆహారం అంతా మిగతా జంతువులు తినేస్తుంటే ఇది మెడ పైకెత్తి ఎత్తులో ఉన్న ఆహారం తినడం మొదలుపెట్టింది. అలా కొంతకాలానికి మెడ అంత పొడవుగా సాగిపోయింది. తనకు పుట్టేటువంటి ఆ చిన్న జిరాఫీలు, బుల్లి జిరాఫీలు కూడా అంత మెడతో పుట్టడం ప్రారంభించాయి. అలా జరిగిందన్నమాట. జిరాఫీకి ఇది నిజమైతే పాముకి కాళ్ళు ఉండే, ఆ కాళ్ళు పోయి ప్రాకేటువంటి విధానంతో ఆ జంతువు ఆ విధంగా మారింది. సరే, శపించాడు. ఈ ఆదాము అవ్వలకి శపించిన తర్వాత అప్పటి నుంచి కష్టాలు వచ్చాయి. మన కష్టాలు ఏంటో మనం పడుతున్నాం. అవునండి. ఇక ఆదాము అవ్వలకి మొట్టమొదటి కాన్పు బయటకు వచ్చేసారు కదా, దేవుడితో సంబంధం తెగిపోయింది. ఇంకా దేవుడి వీళ్ళతో మాట్లాడటం లేదు. ఇంకా ఆదాము అవ్వలు వారి యొక్క శరీరానికి కలిగిన ఆశను బట్టి వారు కలిసినప్పుడు వారికి ఒక గర్భం వచ్చింది. మొట్టమొదటి కాన్పులో ఎవరు పుట్టారో తెలుసా? చూడండి ఆదికాండం. మనం అక్కడికి వెళ్ళాలి. ఆదికాండం 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి చదువుదాం. యేసు రక్తం అర్థం కావాలంటే ఇదంతా అర్థమైతేనే యేసు రక్తం వచ్చి మనకు అర్థం అవుతుంది. అవునా? ఆదికాండం 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి చదువుదాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాననేను. ఆగండి, ఇక్కడ ఆగండి. ఇందాక ఏమని పాట పాడాడు, కవిత పాడాడు ఆదాము? నరును నుండి తీయబడిన దానవు గనుక నారీ అనబడదువు. నరుడను నారీని. నా అక్షరం మీద పాడాడు పాట. ఇక్కడన్నాడు, ఇక్కడన్నారు ఇద్దరు కలిసి, ఇక్కడన్నారు యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించు. మొట్టమొదట మనిషి ఎవరంటే చెప్పండి? చెప్పాలి. మొట్టమొదటి నరుడెవరు? ఆదాము. మొట్టమొదటి మనిషి ఎవరు? కయీను. బాగా అర్థం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా, సున్నితమైన విషయాలు ఇవి. నరుడను దేవుడు తన చేతితో నిర్మించాడు కాబట్టి నరుడయ్యాడు. నారీని దేవుడు తన చేతితో నిర్మించాడు కాబట్టి నారీ అయింది. నరుడు నారీ కలిసి దేవుని చెంత ఉండాల్సిన వాళ్ళు దేవుని విడిచిపెట్టి బయటకు వచ్చేసిన తర్వాత వారికి ఒక మనుష్యుడు పుట్టాడు. ఆ మొట్టమొదటి మనుష్యుని పేరు పెట్టారు కయీను. ఆ తర్వాత యెహోవా దయ వలన పుడుతున్నారని చెప్పి అలా సంతానం కన్నారు. రెండవ అబ్బాయి పేరేంటి? హేబేలు. ఇక్కడ ఆగాలి మనం, ఇక్కడ జాగ్రత్తగా వినాలి. కయీను ఏం చేసేవాడంటే భూమిని సేద్యం చేసేవాడు. ఏమండి? టమాటాలు పండించేవాడు, బెండకాయలు, దొండకాయలు, ఆనపకాయలు, గుమ్మడికాయలు ఇవన్నీ పండించేవాడు. హేబేలు ఏం చేసేవాడంటే గొర్రెల కాపరి, గొర్రెల మందను కాచేవాడు. అవ్వ ఆదాము ఈ బిడ్డలకి చెప్పే
మనకి దేవుడు యెహోవా, మనతో మాట్లాడేవాడు రోజు. ఇప్పుడు మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం లేదమ్మా? అదంతా ఏం చెప్పండిరా, ఏం చెప్పమంటావు? దేవుడు మాట్లాడడం లేదురా. మన దేవుడు యెహోవా అని చెప్పారు వీళ్ళకి. ఆ విశ్వాసం వీళ్ళల్లో రోజు రోజుకి పెరుగుతానే వస్తుంది. ఒకరోజు దేవునికి సమర్పించాలి అన్న ఆలోచన వచ్చింది. కయీను తన యొక్క ఫలంలో ప్రథమ ఫలం తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టాడు. ప్రథమ ఫలం ఇవ్వడం అనేది దేవుని యొక్క గొప్ప కార్యం. మనకు కలిగినటువంటి ఫలములు ప్రథమ సంతానం కూడా దేవునికి సేవకుడిగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. మన ఫలములలో దేవునికి ప్రథమ ఫలం దేవునికి సమర్పించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కయీను తన పంటలో ప్రథమ ఫలాన్ని దేవుని మందిరంలోనికి తీసుకొచ్చాడు. మందిరం అంటే అక్కడ ఏమీ లేదు, వాళ్ళు నలుగురే కదా ఉన్న భూమి మీద ఉన్నదే వాళ్ళు నలుగురు. ఎవరు? అమ్మ, నాన్న, వాళ్ళకి 2 బిడ్డలు. ఈ కయీను తీసుకొచ్చాడు. హేబేలు ఇది చూసి తన మందులో ఉన్న తొలిచూరు మంచి గొర్రె పిల్లని తీసుకొచ్చాడు. ఇద్దరు దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చి ఇద్దరు అర్పించారు. దేవుడు హేబేలు యొక్క అర్పణని అంగీకరించాడు. అక్కడే వ్రాయబడి 4వ అధ్యాయం మీరు చదివితే చదవండి. 4వ వచనం చదవండి. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఒకటి కాదు, కొన్ని తెచ్చాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. చూడాలి, హేబేలును అతని అర్పణను అంటే మనమిచ్చే అర్పణ దేవుని చేత అంగీకరించబడాలంటే ప్రథమంగా మనము ఆయన చేత అంగీకరించబడాలి. అర్థమవుతుందండి? హేబేలును అతని అర్పణను అంగీకరించను, లక్ష్య పెట్టును. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చూడండి, ఇద్దరు తీసుకొచ్చారు ప్రథమ ఫలాన్ని. ఇద్దరిలో ఒక ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చిన అతన్ని అంగీకరించాడు, లక్ష్య పెట్టాడు. ఒక అతను తీసుకొచ్చిన ప్రథమ ఫలాన్ని ఆ వ్యక్తిని అంగీకరించాల. ఇక వీళ్ళిద్దరికీ ఈ విషయం తెలిసి అన్నగారైనటువంటి కయీనుకి తమ్ముడి మీద కోపం వచ్చింది. ఆ మాటకు వస్తే దేవుని మీద కూడా కోపపడ్డాడు కయీను. మా తమ్ముడు ఇచ్చిన దాన్ని అంగీకరించావు, నేను ఇచ్చిన దాన్ని అంగీకరించడం లేదు అని చెప్పి కయీనుకి కోపం వచ్చింది. చూస్తా ఉన్నాడు. ఒక రోజున కయీను పొలం ఉన్నది కదా, పొలంలో హేబేలు గొర్రెల మంద మేపుకుంటూ అలాగ వెళ్తున్నాడు. హేబేల్ని పిలిచి హేబేల్తో గొడవ పడి ఆ పొలంలోనే హేబేల్ని చంపేశాడు కయీను. మొట్టమొదటి మనిషి హత్య చేశాడు. మొట్టమొదటి మనిషి రక్తాన్ని చిందించాడు. రక్తాన్ని, హేబేలు రక్తం భూమి మీద ఒలికింది. చెప్పండి. మొట్టమొదటి మనిషి ఎవరో? కయీను హేబేల్ని చంపేస్తే హేబేలు యొక్క రక్తం ఆ పొలంలో ఒలికింది. అప్పుడు దేవుడు ఆదాముని అవ్వని పిలిచి మాట్లాడాడే గతంలో. ఆదామా ఎక్కడున్నావు అని అన్నాడే. ఇప్పుడు మరలా స్వరం ఉపయోగించి కయీను మీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఆ మాట చదవండి. 9వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అతడు, నాకు తెలీదా, నా తమ్ముడికి నేనేమన్నా కాపలా ఉన్నాను అనుకుంటున్నావా? చంపేశాడు.
రక్తం భూమి మీద ఒలికింది. దేవుడు కయ్యను నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగితే నాకు తెలీదు. మా తమ్ముడికి నేను ఏమన్నా కాపలా ఉన్నాను అనుకుంటున్నావా అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? చదవండి 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము, ఇది బాగా చదవాలి, నీ తమ్ముని రక్తము. మనం ఏ సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం ఈరోజు? యేసుక్రీస్తు యొక్క రక్తము అనే సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం. సబ్జెక్ట్లోనే ఉన్నాం మనం. యేసుక్రీస్తు అనే రక్తం గురించి అర్థం అవ్వడానికి ఈ ఆది కాండం నుంచి మనం ధ్యానం చేస్తే యేసు యొక్క రక్తంలో ఉండేటువంటి ఆ విశేషత మనకు అర్థమవుద్ది. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడంటే నేను ఎరుగున్నానంటే, అప్పుడు ఆయన అన్నాడు, నీవు చేసిన పని ఏమిటి అంటే, నువ్వేం పని చేసావు కయ్యను? నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టొచ్చున్నది. నీ తమ్ముడైన హేబేలు రక్తము నేలలో నుండి నాకు మొర్ర పెడుతుంది. కయ్యను, నేను మీ అమ్మతో మీ నాన్నతో మాట్లాడేవాడిని మానేశాను. ఇప్పుడు మరలా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, నాకు ఒక మొర్ర వినిపించింది. ఆ మొర్ర నీ తమ్ముడైనటువంటి నువ్వు ఎవరిని చంపేశావో, ఎవరిని హతమార్చావో ఆ తమ్ముడైన హేబేలు యొక్క రక్తం భూమిలో నుండి మొర్ర పెడుతోంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే రక్తం ఏం చేస్తుంది అన్నమాట? చెప్పండి. మొర్ర పెట్టుద్ది, మొర్ర పెడుతుంది. హేబేలు యొక్క రక్తం భూమిలో నుండి మొర్ర పెడుతుంది. ఆ మొర్రను విని కయ్యనుతో దేవుడు మాట్లాడాడు. రక్తానికి ఉండేటువంటి ఆ పవర్ ఏంటంటే, భూమిలో ఉన్న శరీరంలో ఉన్న మొర్ర పెట్టుద్ది. రక్తాపరాధం అనేది చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు మనం గమనిస్తే అవ్వని యొక్క హేబేలుని మొట్టమొదటి మర్ర చేసింది, చంపేసింది ఈ యొక్క కయ్యనే. కయ్యను ఆ తర్వాత శపించబడ్డాడు. కయ్యను ఆ తర్వాత పూర్తి నాశనానికి గురైపోయాడు. ఇప్పుడు మనం పరిశీలన చేయాలి. దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలన చేద్దాం. లేవీకాండంలోకి ఒకసారి వెళదాం. లేవీకాండం, దేవుడు మనుషులకి కొన్ని నియమాలను ఏర్పాటు చేశాడు. ఆ నియమాలు ఏంటో తెలుసా? లేవీకాండం 17వ అధ్యాయం తెరిచి ఉంచండి. లేవీకాండం 17వ అధ్యాయం తెరిచి ఉంచండి. ఇలా చూడండి. ఇప్పుడు హేబేలు రక్తం మనం చదువుకున్నాం. ఆ తర్వాత ఒక్కొక్కరు పుడుతూ వారి యొక్క తరాలు వెళుతూ ఉన్నాయి. నోవాహు దినాలు అయినాయి. ఆ తర్వాత అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు ఆ తరాలు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మోషే సమయం వచ్చింది. మోషే సమయం వచ్చేసరికి ఈ ప్రజలకు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. లేవీకాండంలో 17వ అధ్యాయంలో ఆ నియమము మనకు కనిపిస్తుంది. 17వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. లేవీకాండము 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము. చాలు వినాలి, జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా మనసు లగ్నం చేసి వినాలి. రక్తము దేహమునకు ప్రాణం. ప్రాణం ఉందండి, ప్రాణం పోయిందండి. చూడండి బాబు, కాదంతా గుండెగా ఏమన్నా కొట్టుకుంటుందేమో. నాడి చూడండి బాబు, ప్రాణం ఉందా పోయిందని అడుగుతారు కదా. ప్రాణం ఉందా పోయిందా అని అంటే దాని అర్థం ఏంటి? రక్తం
తిరిగే రక్తం ఆగిపోయిందా, తిరుగుతుందా అని. రక్తము దేహమునకు ప్రాణం. మనిషిలో ఉండే రక్తం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎంత గొప్ప దేవుడు అంటే, నీ రక్తం నా రక్తం కలవదు. ఏమండి, ఒకరి రక్తం ఒకరికి ఎక్కిస్తే ఆ రక్తాలు రెండు ఒకటి కాకపోతే ఎక్కిస్తూ ఉన్నటువంటి మొదటి నిమిషంలోనే టుపుక్కమంటాడు. అది ఏ గ్రూపో టెస్ట్ చేయాలి. ఆ గ్రూపులో బి గ్రూప్ అనుకోండి, బి పాజిటివా బి నెగిటివా. ఎంత దేవుని ప్రణాళిక చూడండి. రక్తము దేహమునకు ప్రాణము. అది మనిషి రక్తమైన, జంతువు రక్తమైన, పక్షి రక్తమైన ఆ ప్రాణి నివసిస్తూ ఉందంటే దానికి కారణం ఆ రక్తమే. రక్తము వలనే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క రక్తం ఆ యొక్క నరాల్లో ప్రవహించదు, గుండెలో ఆగిపోతే ప్రవహిస్తూ ఉందంటే దాని అర్థం ఏంటంటే రక్తం దేహమునకు ప్రాణం. రక్తం మొర్ర పెడుతుందట, శరీరంలో ఉన్న మొర్ర పెడద్దే, భూమి మీద ఒలికినా చెప్పండి మొర్ర పెడుతుంది. ఈ యొక్క రక్తం దేహమునకు ప్రాణం. 11వ వచనం ఇంకా చదువుదాం, మరోసారి చదవండి. లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. హల్లెలూయా. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. దేవుడు పరిశీలిస్తున్నప్పుడు ఆది ఆదాము నుండి వరుసగా మానవాళిని తప్పుకుంటూనే దేవునికి వ్యతిరేకంగా ఉంటూనే వస్తున్నారు. ఈ మానవుల కోసం దేవుడే ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. లేవీకాండం వచ్చేసరికి అదేంటంటే, రక్తము బలిపీఠము యొద్ద మీరు అర్పించాలి, అప్పుడు మీకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అని చెప్పి ఒక నియమాన్ని పెట్టాడు. చూడండి, మీరు బాగా గమనిస్తే కొంతమంది ఏమంటే 2 చికెన్ ముక్కలు వేసుకోండి బాబు, బాగా వండారు, 2 చికెన్ ముక్కలు వేసుకోండి. బాబు నేను తిన్నాండి బాబు, చికెన్ అసలు చికెన్ తినండి బాబు. ఏమన్నా ఎందుకు తినలేదండి, ఇందాక మీరు చికెన్ అడిగినా కానీ ఏమోనండి బాబు ఒకసారి కోడిని కొత్త చూశానండి, అప్పటి నుంచి నేను చెప్పండి చికెను అంటే ఆ కోడి కోసినప్పుడు గిలగిలమని కొట్టుకోవడం, గిలగిలమని తన్నుకోవడం ఈ వ్యక్తి చూసినప్పుడు ఇంకెప్పుడు ఈ చికెన్ తినకూడదని అనుకున్నాడు. అప్పటి నుంచి తినడం మానేశాడు. రక్తం చిందించినప్పుడు ఆ ప్రాణి ఎంత విలవిల్లాడిపోద్దో మనకి నేర్పిస్తున్నాడు. ఎక్కడి నుంచి ఆది కాండం నుంచి ప్రణాళిక. మీ యొక్క పాపం, మీ దోషం పరిహరించబడడానికి రక్తం కావాలి, రక్తం చిందించాలి. ఆ రక్తం చిందించినప్పుడు ప్రాయశ్చిత్తం కలుగుద్ది. వ్యక్తి పాపం చేసిన వ్యక్తి, దోషం ఉన్న వ్యక్తి ఆ యొక్క బలి అర్పించడానికి తీసుకొస్తాడు. యాజకుడు ఉంటాడు, యాజకుని దగ్గర అర్పించేటువంటి ఆ బలి అర్పణ వధించినప్పుడు ఎదురుగుండానే ఉంటాడు ఈ వ్యక్తి. అయ్యో నేను కదా దోషిని, నేను కదా పాపిని, ఈ గొర్రె నా కోసం వధించబడుతుంది, గిలగిలమని తన్నుకుంటుంది, రక్తం కార్చింది అని అనుకుని పశ్చాత్తాప పడతాడని అప్పటి నుంచి మానవునికి ఈ రక్తము చిందించాల్సినటువంటి నియమము దేవుడు నేర్పించాడు. హల్లెలూయా. ఎంత ప్రణాళికో చూడండి, దేవునికి మహిమ కలుగును గాక.
దేవునికి ఘనత కలుగునుగాక. ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగం మరోసారి, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చుతుని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుతుంది. రక్తం వండుకుని తినకూడదు, అది దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుడిచ్చిన ఆజ్ఞ అది. రక్తం వండుకుని అస్సలు తినకూడదు అసలు. అందుకనే ఏదైనా తినడానికి దేవుడిచ్చినటువంటి గొర్రె కానీ, మేక కానీ, కోడి కానీ శుభ్రంగా కడిగి, రక్తం లేకుండా చేపనైనా కడిగి తింటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రక్తంలో ఉండే గుణం ఏంటంటే ఘోషిస్తుంది, మొర్ర పెడుతుంది. ఈ మొర్ర ఎక్కడ పెడుతుందంటే బలిపీఠం దగ్గర పెడుతోంది. ఈ బలిపీఠం దగ్గర పెట్టినప్పుడు ఈ వ్యక్తి, అయ్యో నేను కదా దోషిని, నేను కదా పాపిని, నా కొరకే కదా ఈ గొర్రె వధించబడింది, ఈ రక్తం చిందించబడిందని పశ్చాత్తాపడతాడని ప్రాయశ్చిత్తం జరగడానికి ఈ కార్యం ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎవరు చేయాలి? ఈ గొర్రె లేదా ఈ యొక్క పావురం లేదా ఈ యొక్క కోడె దూడ బలిచ్చేటువంటి ఈ బలి పశువును ఎవరు బలివ్వాలి? ఎవరు బలివ్వాలో కూడా వాక్యంలో వ్రాయబడింది. ఎవరు పడితే వాళ్ళు బలివ్వకూడదు. బలి ఇవ్వడానికి కూడా దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ప్రతి ప్రధాన యాజకుడు ఎవరండి? చెప్పండి, ఎవరెవరు చెప్పాలి? ప్రధాన యాజకుడు. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అంటే అర్పణ కానీ బలి కానీ అర్పించాలంటే ఎవరి ద్వారా అర్పించబడుద్ది? ప్రధాన యాజకుడి ద్వారా. అంటే దేవుడు ఎంత నియమాన్ని పెట్టాడో చూడండి. ఇప్పుడు ఈ అర్పణ ఈ వ్యక్తి తీసుకెళ్ళి ఇవ్వచ్చు కదా? కుదరదు. కొంతమంది ద్వారానే జరగాలి. ఇప్పుడు మీ ప్రథమ ఫలం ఉందనుకోండి, అది దేవుని యొక్క సేవకుని ద్వారా అలా దేవునికి సమర్పిస్తే ఆ అర్పణ దేవుడు స్వీకరిస్తాడు. ఎందుకంటే దేవుడు నియమించాడు కాబట్టి. ఇక్కడ పశ్చాత్తాపమును కూర్చున్నటువంటి అర్పణ అయినటువంటి బలి అర్పణ ప్రధాన యాజకుడు చేయాలి. ఈ ప్రధాన యాజకుడు మాత్రమే చేయాలి. చూడండి, 3వ వచనం మరలా చదవండి. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండట అవశ్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నేను ఎక్కడికి తీసుకొస్తున్నానంటే యేసు దగ్గరికి తీసుకొస్తున్నాను మెల్లమెల్లగా మిమ్మల్ని. మన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు ప్రభువారు మనకి రోజు ఒక గొప్ప కాపరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై. మనందరం ఎవరో చెప్పండి. మొట్టమొదటి మనిషి ఎవరు చెప్పరా అండి? మొహమాట పడతాం ఎందుకు? ఇంకా మన తాత ఎవడో? ఆదామే ముత్తాత. కయీను మనుష్యుడు. యేసుక్రీస్తు కూడా మనుష్య కుమారుడు అనిపించుకున్నాడు.
ఏమి అద్భుతమైనటువంటి వాక్యం అండి ఇది. యేసయ్య ఈ లోకంలో పాపపు ముద్దగా, ఆయన శాపగ్రాహిగా మారడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు శిలువలో. కాబట్టే ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ విమోచన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి 5వ అధ్యాయం 1వ వచనం మరలా చదవండి. ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల నిమిత్తం ఏర్పాటు చేయబడ్డారు ప్రధాన యాజకుడు. నేను అంటాను, ఈరోజు గఫూర్ని లేదా ఆయా సేవకులని ఏర్పాటు చేసుకునేది ఎందుకంటే కొన్ని విజ్ఞాపన ప్రార్థనలు దేవునికి అర్పించడానికి, దేవుని యొక్క ఉద్దేశం ప్రజలకు తెలియజేయడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికీ ప్రధాన యాజకుడైన యేసు మన కొరకు ఆయన విమోచన క్రయధనాన్ని కార్చడానికి, అదే రక్తమును కార్చడానికి. హల్లెలూయా. హెబ్రీయులు రాసినటువంటి హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం ఒకసారి తెరిచి చూద్దాం. 10వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. 10వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. యాలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. నేను ఎంతవరకు ఏం చెప్పాను? రక్తం మొరపెడద్దని చెప్పాను. లేవీ కాండంలోనే దేవుడు రక్తాన్ని చిందిస్తే ప్రాయశ్చిత్తం కలుగుద్దని చెప్పాను. అంటే పాపి అనే వ్యక్తి ముందు ఆ రక్తాన్ని చిందిస్తుంటే, నేను కదా పొరపాటు చేసింది, తప్పు చేసింది, శాపగ్రస్తుని, ఈ యొక్క జంతువు యొక్క రక్తం చిందించడం రావాలనే కదా అని అప్పటి నుంచి మనిషి హృదయంలో ఆలోచనైనా ప్రారంభిస్తాడు అని చెప్పి దేవుడు ఆలోచన చేసి ప్రణాళిక చేస్తే, ఇందాక నుండి కూడా లేవీ కాండం నుండి గొర్రెను కానీ, జంతువుని ఆ యొక్క దూడను కానీ, పావురాన్ని కానీ వధించాలని చెప్తున్నానే. వధించినటువంటి ఆ సమయంలో కార్చినటువంటి రక్తం ఏం చేస్తుందని చెప్పాను? ప్రాయశ్చిత్తం కలుగుద్ది అని చెప్తున్నానే. ఇక్కడేమని చెప్పబడి రాయబడింది? ఇక్కడేమని రాయబడింది? ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఎలా అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము. మరి ఇందాక అక్కడి నుంచి లేవీ కాండం నుంచి దేవుడు ఎందుకని అవన్నీ రక్తం చిందించమన్నట్టు? ఇక్కడేమో రక్తం వల్ల పాపం పోదని ఇక్కడ ఎందుకున్నట్టు? మీకు అర్థమవుతుందా? అవును, బైబిల్లో ఉన్నది కరెక్టే. మనుషుల యొక్క పాపం జంతువుల యొక్క రక్తం వల్ల, మేకల యొక్కయు గొర్రెల యొక్కయు కోళ్ళ యొక్కయు రక్తం వల్ల పాపం పోవడం అనేది అసాధ్యం. మరి ఎందుకని ఇక్కడ చిందించారంటే, కనీసం నా పాపం వలన ఈ జంతువు బలి ఇస్తున్నానే, ఇది గిలగిలమని కొట్టుకుంటుందే, ఇది నా కోసమే జరుగుతున్న కార్యం కదా అని పశ్చాత్తాపడతాడని, ప్రాయశ్చిత్తం జరుగుతుందని. కానీ మనుషుల యొక్కయో, కోళ్ళ యొక్కయో, మేకల యొక్కయో, అలాంటి జంతువుల యొక్క రక్తం వలన పాపం పోదు. కానీ పాపం పోవడానికి ఒక రక్తం కావాలి. ఆ రక్తం పరిశుద్ధ రక్తం. మరి ఎవరున్నారు పరిశుద్ధుడు? బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఆది ఆదాము దగ్గర నుంచి చూస్తే ఈనాటి వరకు మనుషులలో
నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎందుకంటే మొట్టమొదటి మనిషి ఏం చేశాడు? హత్య చేశాడు. ఇంకా దేవుడి మీద ఎదురు తిరిగాడు. ఏబేల్ అంటే నేను అలా కాపలా ఉన్నాను అనుకుంటున్నానండి. ఏబేల్ అంటే ఏబేల్ మళ్ళీ నాకేం తెలుసు? అబద్ధం ఆడాడు, ఎదురు తిరిగాడు. ఆ లక్షణాలన్నీ ఇప్పుడు మనలో ఉన్నాయనంటే కొద్దిగా ఇబ్బందిగా అంగీకరించాలి. ఇబ్బంది ఉంది. అవన్నీ మనము దేవునికి ఇష్టం లేని వారిగా, దేవునికి వ్యతిరేకమైన వారిగా ఈ లోకంలో మానవాళి అంతా ఉన్నారు, మనుషులందరూ ఉన్నారు. ఈ మనుషులందరి కోసం యేసయ్య ఏం చేశాడంటే చెప్పండి, దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిగి వచ్చి ఆయన ఏం చేశాడంటే మనల్ని విమోచించి రక్షించి కృప చూపించడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు కోళ్ళ యొక్కయు మేకల యొక్కయు మరి గొర్రెల యొక్కయు రక్తం వలన మానవుని యొక్క పాపం పోలేదు అని అంటే దానికి విరుగుడు ఎలా? పోనీ ఎవరైనా నీతిమంతుడు ఉన్నాడా, పాపం చేయని వాడు ఉన్నాడా అని అంటే ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇప్పుడు మన అందరం ఎవరమంటే నీతిమంతులం. ఎలాగంటే మనల్ని బట్టి కాదు, యేసు రక్తమును బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని బట్టి కాదు, యేసు రక్తం మనల్ని కడగడాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకి బాల శిక్షకుడాయను. క్రీస్తు దగ్గర నడిపించడానికి నేను ఎక్కడి నుంచి చెప్పుకొచ్చాను? ఆది కాండం నేను చెప్పుకొచ్చాను. బాలశిక్ష అనే పుస్తకం ఉండేది ఇదివరకు. బాలశిక్షకుడాయను. చూడండి ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. చదవండి అది మరలా. కాబట్టి మనము విశ్వాస మూలము నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునందుకు మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయన కనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఎవరైతే మారు మనసు పొంది ఎవరైతే క్రీస్తునందు బాప్తిసం పొందుతారో వాళ్ళందరికీ ఆ క్షణాన్ని రక్తము వలన విడుదల, విడుదల, విడుదల. ఎవరైనా మారు మనసు పొంది యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందినప్పుడు దేవుని వాగ్దానం ఆ క్షణము నుండే విడుదల. ఈ వీడియో చూసేవారు కానీ, ఈ మాటలు వినేవారు కానీ, ఇక్కడ కూర్చున్న వారు కానీ ఎవరైనా బాప్తిసం తీసుకోకపోతే ఈ నెలలో ఇచ్చేటువంటి బాప్తిస్మాల కార్యక్రమంలో పాలు పొందండి. దేవుని యొక్క అద్భుతమైనటువంటి విడుదల, 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 విడుదల. దేవుని విడుదల. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకండి బాప్తిసం తీసుకోకుండా మనల్ని ఎవరండి ఆపేది? మనకి ఉచితంగా దేవుని యొక్క రక్షణ విమోచన వస్తుందంటే మనం కొండలెక్కమని లేదో, మైళ్ళ దూరం నడవమని లేదో, మనల్ని లోయల్లోకి దిగమని లేదో, మనల్ని కేవలం ఉచితంగా వస్తున్న
రక్షణను మనం అనుభవించడమే దేవుడు కోరుకున్నాడు. ఆయన విమోచకుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మహిమను విడిచిపెట్టేశాడు. పరిశుద్ధుడెవడు లేడు కదా. నేనే ఈ లోకంలో ఒక మనుషుడిగా వెళ్ళిపోతాను, నేనే ఈ లోకంలోనికి ఒక స్త్రీ గర్భాన పుడతాను, అందరిలాగా పురుషుడికి స్త్రీకి పుట్టేవాడిగా కాకుండా నేను కన్య మరియ గర్భంలో నేను వెళ్ళి పుడతాను అని చెప్పి ఆయన మహిమను అక్కడ పెట్టేశాడు. ఆయన మహిమను అక్కడ పెట్టేసి లోకంలోకి కన్య మరియ గర్భాన పుట్టాడు. ఈ లోకంలో పుట్టి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుగా 33.5 సంవత్సరాలు ఉన్నాడు. యేసయ్య పుట్టుకలో పాపం లేదు, యేసయ్య పెరుగుదలో పాపం లేదు, యేసయ్య మాటలో పాపం లేదు, యేసయ్య జీవితంలో ఎక్కడా పాపం లేని వాడిగా ఉన్నాడు. ఆయన అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని విసిరిన సవాల్ ఎప్పటి వరకు ఉంది. యేసులో పలున పాపం ఉన్నదని స్థాపించగలిగిన వారు, చెప్పగలిగిన వారు ఇంతవరకు ఎవ్వరూ లేకపోయారు. అలాంటి పరిశుద్ధుడైన యేసు తన రక్తమును కార్చి శిలువలో బలి అయ్యి ఆయన విమోచించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు చచ్చిపోయాడు? ఎప్పుడు రక్తం కార్చాడు? 2024 సంవత్సరాల క్రితం. అంతేనా? అంతేనా? అవునా కదా? బాగా ఆలోచించండి. 2024 సంవత్సరాల క్రితం యేసయ్య పుట్టాడు. 33.5 సంవత్సరాలకి యేసయ్య రక్తాన్ని కార్చాడు. అవునా? ఇంచుమించుగా 2000 సంవత్సరాల పూర్వం యేసయ్య రక్తం కార్చాడు. అంతేనా? మరి అప్పుడు రక్తం కాస్తే ఇప్పుడు మనకి విమోచన ఎలా వస్తుందండి బాబా అని డౌట్ రావాలా? వస్తుంది. మనల్ని ఎవరన్నా అడుగుతారు. యేసు రక్తము భూమి మీద ఒలికించడానికి వచ్చాడు. భూమిలో ఉన్న యేసు రక్తము మానవుని రక్తం వంటిది కాదు, మొర్ర పెట్టే రక్తం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఒక విధమైనటువంటి రోమాలు నిక్కబడుచుకుంటే, ఎందుకంటే ఈ స్థలంలోనే కదా నా యేసు రక్తం కార్చాడు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కార్చినటువంటి రుధిరం, రక్తం ఎప్పటి వరకు, అంతేకాదు యేసయ్య రాకడ వరకు అది మొర్ర పెడుతూ ఉంటుంది మన కోసం. అంతకు ముందు చనిపోయిన వారి కొరకు కూడా, వారందరి కొరకు కోళ్ళ యొక్క, మేకల యొక్కయో, గొర్రెల యొక్కయో రక్తం వలన మానవుని యొక్క పాపం పోవడం అనేది అసాధ్యం. పరిశుద్ధ రక్తం కావాలి. ఆ రక్తం యేసుక్రీస్తు కార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ఆయన ఎందుకు చనిపోయాడంటే ఒక కారణం ఉంది. చూడండి, కీర్తనల గ్రంథం 22వ కీర్తన. నేను ముగింపులోనికి వస్తున్నాను. 22వ కీర్తన 22వ కీర్తన భాగాన్ని చదువుకుందాం. మొట్టమొదటి వచనం, నా దేవా నీవు నన్నేలా విడిచితివి, నన్ను రక్షింపన ఆర్తధ్వని వెనుక నీవేలా దూరంగా ఉన్నావు. ఇలా చూడండి బాగా. 7 మాటలు ఇది ఒక మాట. ఈ మాట నేను చెప్పేది వింటే 7 మాటలు ఈ మాట కనుక మీకు వస్తే ఈజీ అయిపోద్ది చెప్పడం. ఇలా చూడాలి. యేసుబాబు ఎలా సిలువలో ఎలాడుతున్నాడు? అంతేనా? ఇంతేనే కదా? అంతేనా? ఇలా వేలాడుతున్నాడు. ఆ సిలువలో అన్నాడు, నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి అన్నాడు. ఏలీ లామా సబక్తాని
అన్నాడు. 7 మాటల్లో అదో మాట. ఎవరికి వస్తుందో మరి మాట? అంటే దేవుడు యేసు ప్రభుని విడిచిపెట్టేసినట్టే కదా ఆ మాట అన్నాడంటే. బాగా గమనించాలి, యేసు ప్రభుని దేవుడు విడిచిపెట్టేసినట్టే కదా. దేవుడు అంటే మహిమ, ఏ మహిమనైతే విడిచిపెట్టి వచ్చాడో యేసయ్య దేవుడు, ఏ మహిమనైతే విడిచిపెట్టి వచ్చాడో ఆ మహిమ తండ్రి అని అంటున్నాం. తండ్రి యేసుని చెయ్యి విడిచాడని అర్థం. ఆ మాట ఎందుకు చెప్తున్నాడో కూడా అర్థం చేసుకోవాలి మనం. ఏలీ ఏలీ లమా సబక్తాని, దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి? ఒకవేళ చెయ్యి ఇలా పట్టుకున్నాడు అనుకో, అందుకని యేసుక్రీస్తుకి మధ్యవర్తి అని పేరు. మధ్యవర్తి అని పేరు. ఏదైనా ఒక మంచి కార్యం జరగాలంటే మధ్యవర్తి ఉంటాడు కదండి. తండ్రి అయిన దేవునికి, దేవా ఏదో క్షమించే బాబా, క్షమించొద్దు, ఏదో వీళ్ళంతా తెలియక చేశారులే, క్షమించు, చెయ్యట్టుకుని మీ చెయ్యి ఆ చెయ్యి కలిపేస్తున్నారు. అబ్బాబ్బాబ్బా, ఎప్పుడు మానేశాడు మాట్లాడటం? ఆదాము అవ్వతో ఆ రోజు నుంచి దేవుడికి ఆయా పరిస్థితుల్లో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ ఎక్కడికి ఉండాలో అక్కడికే ఉన్నాడు. ఆ యేసు ప్రభు వచ్చి తండ్రి చేతిని ఈ పాపి అయినటువంటి వ్యక్తి యొక్క సంఘం చేతిని ఇలా కలపాలనుకుంటున్నాడు. కలపాలి అంటే అంత ఈజీ కాదండి. యేసు ప్రభు చచ్చిపోవాలా, మరణం అయిపోవాలా, అప్పుడే ఆ కార్యం జరుగుతుంది. సామాన్యమైన విషయం కాదు అది. తండ్రి యేసు ప్రభు చేయి పట్టుకుంటే యేసు ప్రభులకు మరణం రాదు, ఎందుకంటే తండ్రి జీవం కాబట్టి. మరణం ఎక్కడొస్తుంది? మరణం వచ్చి మృంగాలి అంటే తండ్రి ఒకసారి ఆ చెయ్యిని విదిలించుకోవాలి. అందుకనే యేసయ్య గెత్సెమనే తోటలో, నా దేవా ఈ కింది నుండి నా దగ్గర నుంచి తొలగించవా, తప్పదా అని అడుగుతాడు. దేవుడు వదిలించుకుంటున్నాడు, చెయ్యి వదిలించుకున్నాడు. మరణం వచ్చి యేసు ప్రభు వారిని కమ్మేసింది. యేసు ప్రభు వారు మరణించారు. రక్తం గార్చిన యేసయ్య మరణించాడు. మరణించినటువంటి వాడు ఏమైపోవాలా? సమాధిలోకి వెళ్ళాలా? సమాధిలో ఉన్నవాడు ఏమైపోవాలా? ఇక మాసిపోవాలా పేరు, అంతేనా? కానీ ఏం జరిగిందో చూడండి. నా దేవా నా దేవా నన్ను విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని విని నీ వేళ దూరముగా ఉన్నావు అని చెప్పి ఈ కీర్తనాకారుడు పాడుతూ ఉంటాడు. యేసయ్య సిలువలో ఆయన మరణించాడు, కానీ సిలువలో మరణించాడు, కానీ యేసయ్య 3వ దినమున తిరిగి లేచాడు. హల్లెలూయా! పునరుద్ధానుడు. ప్రాణం పెట్టుటకు, ప్రాణం తిరిగి తీసుకోవడానికి అధికారం ఉన్నవాడు కాబట్టి యేసయ్య మరణించాడు, రక్తం గార్చాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడు. ఈ లోకంలో పునరుద్ధానుడు ఎవరున్నారు? ఒకే ఒక్కడు, ఆయన ప్రభు అయిన యేసయ్య. ఈ లోకంలో రక్తం కార్చిన వారు ఎవరున్నారు? ఒకే ఒక్కడు, ప్రభు అయిన యేసయ్య. ఈ లోకంలో మనం రక్షించడానికి ఎవరున్నారు? ఒకే ఒక్కడు, ప్రభు అయిన యేసయ్య. కాబట్టి మనం ఇంత మంచి అవకాశం ప్రభు ఇచ్చి ఉండగా, ఎంత మంచి ప్రభువారు మనకు దొరికి ఉండగా, మన శాపం తొలగించుకోవడానికి, పరలోక రాజ్యం మనం వెళ్ళడానికి ఏకైక మార్గం. అందుకని యేసయ్య అంటాడు, నేను మార్గమే అని అనలేదు ఆయన, నేనే మార్గం అన్నాడు. నన్ను వెంబడిస్తేనే, నేను చెప్పినట్లుగా మారు మనసు పొంది బాప్తిసం పొందితేనే మీకు విమోచన. నేను మీకోసం రక్తం కార్చాను, ఎందుకు సంశయిస్తున్నారు? ఎందుకు మీరు భయపడుతున్నారు? నన్ను విశ్వసించండి, నేను తిరిగి వస్తాను, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, ధైర్యంగా ఉండండి, కలతపడొద్దు అని చెప్పి అంటున్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విమోచించును. మొట్టమొదటి వచ్చిన మరలా చదువుకుని ముగించుకుందాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు
తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కొనబడిన విలువైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విలువైన ఈ రక్తం, యేసు రక్తం చేత విమోచించబడిన ఈ రక్తం, మొర్ర పెట్టే రక్తం, మన కోసం విజ్ఞాపన చేసే రక్తం యేసయ్య కార్చారు. ఆయన రక్తంలో విమోచన. ఆ రక్తంలో విమోచించబడడానికి మారు మనసు పొందాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి, యేసుక్రీస్తు నామంలో నమ్మి బాప్తిసం పొందాలి, ఆయన యొక్క సంఘంలో స్థిరపరచబడాలి, ఆయన రాకడి వరకు నమ్మకంగా ఉండాలి. ప్రభు దీవించి ఆశీర్వదించి ఆయన రాజ్యంలోనికి ఎత్తుకెళ్తాడు మనల్ని. ఆమేన్, హల్లెలూయా. యేసు రక్తము మనకి అవసరం. మనం ఏం చేయాలంటే ఇలా చూడండి, యేసు రక్తమే జయం అని అనండి. ఆ మాటలో, ఆ మాట పలకడానికి రక్తం ఖర్చు అవుద్ది. బాగా వినాలి మీరు. యేసు రక్తమే జయం అని అన్నామనుకోండి, రక్తం ఖర్చు అవుతుంది. అంతేకాదు, రక్తం ఏమి లేదనుకోండి, నీరసంగా ఉన్నాడు అనుకోండి, అరే కాదంత క్యారెక్టర్ తినరా బాబా, గోంగూర వేసుకోరా, రక్తం లేకుండా వెళ్తున్నావా బాబా అంటారా? అంటారా? అనరండి. హల్లెలూయా. మన సతీష్ గారు చాలా చక్కని వ్యాపారం. ఆయన వెజిటబుల్స్ ఆయన అమ్ముతారు. వెజిటబుల్స్ అమ్ముతారు ఆయన. ఏమండి, ఈ రక్తం లేదనుకోండి, మనుషులు ఏముండదో, మాట్లాడలేడు, కదలలేడు. యేసు రక్తం జయం అని మనం అన్నామంటే మన రక్తం ఖర్చు అవుతుంది. ఇప్పుడు యేసు రక్తం, ఆ పదం, ఆ శబ్దం మన రక్తం ఖర్చు అయ్యి వస్తుంది కాబట్టి ఆ శబ్దంలో యేసు క్రీస్తు అనబడినటువంటి ఆ ఆ శబ్దంలో రక్తపు ప్రభావం ఉంటుంది. యేసు రక్తానికి ఉండేటువంటి పవర్ అదనమాట. కాబట్టి నమ్మండి, విశ్వసించండి, ప్రభువునందు అంగీకరించండి. మార్చి నెలలో దేవుని చిత్తం ఎప్పుడో మరి మార్చి నెలలో బాప్తిస్మాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది దేవుని యొక్క పరిచర్య. ప్రభువారు ఎవరినైనా ప్రేరేపించి మాకు బాప్తిసం కావాలి అని అంటే వాళ్ళకి బాప్తిసం ఇవ్వడానికి మార్చి నెలలో, ఈ నెలలో సేవకుడు సిద్ధంగా ఉంటాడు. దేవుడు ఉపయోగించుకోవాలి. ఆ అవకాశాన్ని వాడుకొని గొప్ప ప్రణాళికలో వారు ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి మాట్లాడించండి, ప్రార్థన చేసుకుందాం.